తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు నేడు సమావేశం కానున్నారు. కృష్ణానది బోర్డుపై కీలక చర్చ జరగనుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల సమయంలో ఆంధ్ర పోలీసులు నాగార్జునసాగర్ డ్యాం పైకి చొచ్చుకొనొచ్చి నీటిని విడుదల చేసుకున్నారు. అప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన పరిస్థితి శాంతింపచేయడం కోసం కేంద్ర బలగాలను డ్యాంపై ఉంచారు. కేంద్ర జలశక్తి కార్యదర్శి అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు నేడు సమావేశం కానున్నారు. కృష్ణానది బోర్డుపై కీలక చర్చ జరగనుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల సమయంలో ఆంధ్ర పోలీసులు నాగార్జునసాగర్ డ్యాం పైకి చొచ్చుకొనొచ్చి నీటిని విడుదల చేసుకున్నారు. అప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన పరిస్థితి శాంతింపజేయడం కోసం కేంద్ర బలగాలపై డ్యాం ఉంచారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ యానిక. నల్గొండ జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల మధ్యన ఒకసారిగా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ సంబంధించిన నీటి వివాదం పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం చేసుకున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నికల సంబంధించిన ప్రాంతాలు పూర్తిగా ఒకసారిగా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి నూతన ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున చర్చలు జరపడం జరిగింది. దీంతో పాటు గతంలో ఎలక్షన్ టైంలో ఏదైతే సంబంధించినటువంటి ఏపీ సంబంధించిన పోలీస్ అధికారులు ఒకసారిగా బ్యారేజ్ నుంచి చేరుకొని ఇక్కడ పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఎక్కడనే ఓపెన్ గా ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాల్సినటువంటి వారే నేరుగా నీటి విడుదల చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించినటువంటి గత పాలకులు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయలేకపోయారు. కానీ నూతన ప్రభుత్వం నేడు ఒక జల వివాదాన్ని పూర్తిగా ఒక కొలిక్కి రావడానికి చర్చలు కూడా జరిపింది. గతంలో కూడా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేశారు. నేడు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించినటువంటిది కూడా రెండు రాష్ట్రాల మధ్య ఇరిగేషన్ అధికారులు అయితేనేమి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షత జరుగుతున్నటువంటి ఈ సమావేశము రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపంతో అధికారులను సమన్వయం చేస్తూ జల వివాదాన్ని కృష్ణా బోర్డుకు అప్పజెప్పనున్నట్లు కూడా ఈ సమావేశంలో పూర్తిగా ఒక కొలిక్కి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలోని జల వివాదాన్ని రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని ఒక ప్రశాంత వాతావరణంలోని సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధించినటువంటి త్రాగునీరు ఇవ్వడానికి కూడా ఇప్పటికే కృష్ణా అంగీకరించింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతాల వారీగా సంబంధించినటువంటి రావాల్సినటువంటి వాటా సంబంధించినటువంటి వాటికి కూడా పూర్తిగా అధికారులు ఒక నివేదిక సమర్పించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు అయితే సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఒక నివేదిక కూడా సమర్పించారు. అయితే కేంద్ర సంబంధించినటువంటి జలవనరుల శాఖ ఇప్పటికీ కృష్ణా బోర్డుకు అప్పచెప్పడానికి కూడా వాళ్ళ ఒక నివేదికతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిధిలో లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కు వాటర్ రిలీజ్ చేయాలని కూడా ఇప్పటికే ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఈ బోర్డులోని పూర్తి స్థాయిలోని కృష్ణా బోర్డుకు అప్పచెప్పే పరిస్థితి కూడా ఉన్నట్లు కూడా జలవనరుల శాఖ జాతీయ కార్యదర్శి కూడా ఇప్పుడు నివేదిక సమర్పించబోతున్నారు. ఇది ఓవరాల్ గా మనము రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.